హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ లాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 20,000 రూపాయల లోపు ఉన్న టాప్ 3 బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 15 నుంచి 20,000 రూపాయలు అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను ఈ వీడియోని ఆగస్టు 5th 2023 ఈ ఇయర్లో ఇప్పటి వరకు లాంచ్ అయిన మోడల్స్ అన్నింటినీ కంపేర్ చేస్తూ ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరే కాదు, మీ ఫ్రెండ్స్లో ఒకవేళ 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా ఇన్ఫినిక్స్ GT10 Pro ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. 8GB 256GB 19,999 రూపాయల ప్రైస్లో తీసుకుని వచ్చారు. బట్ మనకి కార్డ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. 2,000 వరకు ICICI కోటక్ కార్డ్స్ మీద ఇన్స్టెంట్ 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అరౌండ్ 18,000 ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ ఇన్ఫినిక్స్ GT10 Pro అయితే వచ్చేస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే, ఎవరైతే 20,000 రూపాయల బడ్జెట్లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫినిక్స్ GT10 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఇంక్లూడ్ చేసిన ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ మీరు అదర్ బ్రాండ్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 25 నుంచి 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ అయితే ప్రెజెంట్ అవైలబుల్గా అయితే ఉంది. బట్ వీళ్ళు 20,000 లోపే మనకి ఈ ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది ఇన్ఫినిక్స్ GT10 Proలో. ఈ ప్రాసెసర్ యాంతతో స్కోర్ చూసినట్లయితే దగ్గర 6,48,000 చేంజ్ అయితే స్కోర్ అయితే చేసింది. మీకు గేమింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఈ ప్రాసెసర్ని మీరు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 778 ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు, ఆ 778 కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో కలుగుతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదో ఆ పర్ఫార్మెన్స్కి జస్ట్ 10% అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. ఓవరాల్గా ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి హై గ్రాఫిక్స్లో మనకి ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్, ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ లేకుండా ఆరామ్స్ గేమింగ్ అయితే మీరు ఇందులో ఆడుకోవచ్చు. ముఖ్యంగా గేమర్స్కి అయితే ఈ మొబైల్ చాలా మంచి మొబైల్ అవుతుంది. అరౌండ్ 20,000లో మీరు మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ ఇన్ఫినిక్స్ GT10 Pro అయితే మిస్ అవ్వకండి. అండ్ ఈ మొబైల్లో ఇచ్చిన మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ డీటెయిల్గా నేను 2 డేస్లో రివ్యూ కూడా చేస్తాను. ఆ రివ్యూ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సామ్సంగ్ నుంచి Galaxy M34 5G. ఈ మొబైల్ మనకి అమెజాన్లో అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. 19,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. బట్ మనకి SBI కార్డ్ మీద 2,000 ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే 17,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ Galaxy M34 5G అయితే వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒకవేళ మీకు కెమెరా మెయిన్ ప్రయారిటీ, లేదా బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ, లేదా డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ, ఈ మూడింటిలో ఏ పర్పస్ అయినా ఈ సామ్సంగ్ Galaxy M34 5G బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. మీకు ఈ మూడింటిలో ఎటువంటి నీడ్ ఉన్నా ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే మీరు మిస్ అవ్వకండి. ముఖ్యంగా ఈ బడ్జెట్లో కెమెరానే మీకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఈ సామ్సంగ్ Galaxy M34 5Gని మీరు మిస్ చేసుకోకండి. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ అయితే చేస్తుంది. మీకు ఇందులో ఫొటోస్ తీస్తే చాలా వైబ్రెంట్గా వస్తాయి, కలర్స్ చాలా బాగుంటాయి. మీరు తీసిన ఫొటోస్లో ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటే అవి కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మీకు ఫోటో రీమాస్టర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ఫోటో రీమాస్టర్ వల్ల యూజ్ ఏంటంటే, మీరు తీసిన ఫోటోని రీమాస్టర్ చేయాలనుకుంటే కొంచెం మీరు కనుక అడ్జస్ట్ చేస్తే కొంచెం కలర్స్ అయితే యాడ్ అవుతాయి, చూస్తానికి చాలా బాగుంటాయి. ఇటువంటి ఫీచర్స్ ఈ సామ్సంగ్ Galaxy M34లో చాలానే ఉంటాయి. కెమెరాని మీ ప్రయారిటీ అంటే ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. అండ్ వీడియో రికార్డింగ్ కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 4K వీడియో 30 FPS మీకు వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ చాలా స్టేబుల్గా కూడా మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 13 మెగాపిక్సెలే మీకు మెగాపిక్సెలే అనిపించినా కానీ బట్ వీటి ఇన్పుట్ అనేది చాలా ఎక్కువైతే ఉంది. మీకు చాలా ఇంప్రెస్ అయితే ఈ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే అవుతారు. వీడియో రికార్డింగ్ కూడా 1080 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ మీకు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసిన మెగాపిక్సెల్ తక్కువైనా కానీ చాలా మంచి పిక్చర్స్ అయితే మీకు ఇందులో వస్తున్నాయి. మీరైతే ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవుతారు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చేసే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అలాగే ఇందులో ఇచ్చిన బ్యాటరీ మనకి 6,000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. చాలా పెద్ద బ్యాటరీ. మీకు ఛార్జింగ్ పెడితే జస్ట్ 1.5 hour లోపే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది.
కాకపోతే మనకి మైనస్ ఏంటంటే బాక్స్లో ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు, ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. మీరు సపరేట్గా అయితే ఛార్జర్ అయితే పర్చేస్ చేయాలి, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ మీ బాక్స్లో కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, C2C కేబుల్. ఈ కేబుల్ని యూజ్ చేసి మీ మొబైల్ని మీరు పవర్ బ్యాంక్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇంకొక మొబైల్కి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి ఆప్షన్ కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా బ్యాటరీ కూడా మీకు నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా 1.5 డే ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎంత హెవీ యూజర్ అయినా 1 ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా అయితే మీకు ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇందులో ఇచ్చిన డిస్ప్లే కూడా మనకి చాలా బాగుంటుంది. చాలా ముఖ్యంగా శాంసంగ్ అంటే డిస్ప్లే క్వాలిటీ మనకి చాలా వైబ్రెంట్గా ఉంటుంది. కలర్స్ అయితే చాలా బాగుంటాయి. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ అయితే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఈ డిస్ప్లేలో ఉన్న కలర్స్ మీకు చాలా వైబ్రెంట్గా ఉంటాయి. ముఖ్యంగా శాంసంగ్ డిస్ప్లేస్ ఇచ్చే క్లారిటీ మనకి అదర్ బ్రాండ్స్లో ఏ డిస్ప్లేస్ కూడా ఇవ్వవు. అటువంటి క్లారిటీతో అయితే ఈ డిస్ప్లేస్ అయితే మనకి చాలా ఇంప్రెస్ అయితే చేస్తాయి ఫస్ట్ డిస్ప్లే పరంగా. ఈ మొబైల్ని నేను కూడా ఆర్డర్ చేశాను, మీకు నెక్స్ట్ వీక్లో అన్బాక్సింగ్ వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అరౌండ్ 20,000 బడ్జెట్లో మీకు ఆల్రౌండర్ మొబైల్స్ కొనే ఆలోచన ఉంటే మనకి ప్రజెంట్ 2 ఆల్రౌండర్ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అరౌండ్ 20,000 బడ్జెట్లో. అవి కూడా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి IQOO Z7 5G. ఈ మొబైల్ మనకి అమెజాన్లో అయితే తీసుకొని రావడం జరిగింది, అరౌండ్ 19,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ మొబైల్ గురించి ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా రివ్యూ చేశాను అండ్ అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా అగ్ని 2 5G. ఈ మొబైల్ మనకి చాలా అగ్రెసివ్ స్పెసిఫికేషన్స్ చాలా తక్కువ ప్రైస్ లిమిట్లో లాంచ్ చేశారు. ఈ మొబైల్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా రివ్యూ అయితే ఆల్రెడీ చేయడం జరిగింది, ఆ రివ్యూ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అరౌండ్ 20,000 బడ్జెట్లో మీకు ఆల్రౌండర్ మొబైల్స్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ 2 మొబైల్స్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. అండ్ అరౌండ్ 15,000 to 20,000 బడ్జెట్లో చాలా మొబైల్స్ మనకి చాలా బ్రాండ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇవి ఇప్పుడు మాట్లాడుకున్న మోడల్స్ ఏంటంటే మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ తక్కువ ప్రైస్లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అందుకే వీటిని అయితే నేను సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ మైండ్లో ఏ మొబైల్ ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.